వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియావరమ. టమోటో రైతును కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి. పంట చేతికొచ్చింది అని ఆనందంతో కాదు, చేతికొచ్చిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు వస్తలేదని, కష్టపడి శ్రమించి పండించిన రైతులకు నష్టాలే మిగిలాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి ఏర్పడింది. 3 నెలల క్రితం 60 రూపాయలు పలికిన కిలో టమాటా ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనేవారు కరువయ్యారు. మద్దతు ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు అలాగే వదిలేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. ఇక విషయంలోకి వెళ్తే, ఎంతో కష్టం చేసి పండించిన పంటకు ధర లేకపోవడంతో నష్టాలు తప్పవంటూ పాపం టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే, కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొంతమంది రైతులు వాపోతున్నారు. ప్యాపిలి మార్కెట్లోనే కాదు, టమాటాలకు పెద్ద మార్కెట్గా పేరొందిన మదనపల్లి మార్కెట్లో రైతులకు ప్రస్తుతం ధరలు లేక అల్లాడుతున్నారు. మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లు టమాటా ఎగుమతవుతుంది. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత 3 ఏళ్లుగా టమాటా సాగులో నష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతులు ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మదనపల్లి డివిజన్లో 1400 హెక్టార్లో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరుతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రాలకు టమాటా ఎగుమతి అవుతుంది. నిత్యం 300 నుంచి 600 టన్నుల వరకు టమాటా ఎగుమతి చేస్తారు. నెల క్రితం టమాటా కిలో 60 వరకు ధర పలికింది. బయట ప్రాంతాలలో కూడా టమాటా సాగు అవుతూ ఉండటంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. 2 వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 15 రూపాయలు పలికితే ఇప్పుడు 7 రూపాయలకు పలుకుతుంది. 3వ రకం టమాటా కిలో 1 రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటను ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు రైతులు. ధరలు ఒక్కసారిగా పడిపోవటానికి కారణం పక్కనే ఉండే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా భారీగా సాగు అవుతూ ఉండటమే. దీంతో టమాటా కొనేందుకు ఏపీకి ఎవరూ రావటం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ టమాటా పంట బాగా దిగుబడి రావడంతో అక్కడ వ్యాపారులు మదనపల్లి వైపు చూడటం లేదు. దీంతో మదనపల్లి మార్కెట్కు టమాటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు ట్రాన్స్పోర్ట్ కూలీ ఖర్చులు కూడా కాదు కదా, తిరుగు ప్రయాణం ఛార్జీలు కూడా రావటం లేదని వాపోతున్నారు. ఈ ధరల వలన రైతుకి ఎటువంటి లాభం లేదు. కష్టపడి పండించిన పంటను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో టమాటో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పతనమవుతాయని అంచనా కూడా వేస్తున్నారు. గతంలో ఆకాశానికి ఎగబాకిన టమాటా ధర ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. గతంలో క్రితం టమాటా ధర కిలో 250 వరకు పలికిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు, పంట దిగుబడి పడిపోవడంతో ధర జూన్, జూలైలో రికార్డ్ స్థాయిలో పెరిగింది. దీంతో టమాటా పంట సాగు చేసిన రైతుల దశ కూడా తిరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రమౌళి అనే రైతు ఆ సీజన్లో కేవలం 45 రోజుల్లోనే 4 కోట్లు సంపాదించినట్టు తెలిపారు. తెలంగాణ, మెదక్ జిల్లాలకు చెందిన ఓ రైతు 2 కోట్ల వరకు సంపాదించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షాలు తగ్గటం, వాతావరణం అనుకూలించడం, టమాటా సాగు భారీ స్థాయిలో పెరిగిపోవడంతో ధర పాతాళానికి పడిపోయింది. మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో 3 నుంచి 5కు పడిపోయింది. నాసిక్లో అయితే కేజీ టమాటాను 2 రూపాయలకి విక్రయిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక పంటను తామే స్వయంగా నాశనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ధరతో తమకు రవాణా ఖర్చులు కూడా రావని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. మార్కెట్లో ఇలాంటి అనిశ్చితి ఉండకుండా ఉండాలంటే టమాటా, ఉల్లిపాయకు కనీస మద్దతు ధర తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే తమకు ఇలాంటి భారీ నష్టాలు రావని చెబుతున్నారు.